హిందూ మతాలపైన కావచ్చు, లేకపోతే ఆలయాలపైన కావచ్చు, పెద్ద ఎత్తున విమర్శలు అయితే తలెత్తున్నాయని చెప్పొచ్చు. ఒక్కదాని తర్వాత ఒక్కటి రావడంతో చాలా వరకు హిందువుల మనోభావాలు దెబ్బతింటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఇహం, పరం అన్నీ తెలిసిన గురువుగారులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఏదైతే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఇటు చిన్నజీయర్ స్వామి గారికి సంబంధించి చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. సో ఆయన మాట్లాడిన మాటల తీరు ఎలా ఉంది? మరి ఏ విధంగా ఆయన మాట్లాడొచ్చు అసలు అనేది కూడా చాలా వరకు తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు కిరణ్ శర్మ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. గురువు గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? సో చెప్పండి, చిన్నజీయర్ గారు ఇహం పరం అన్ని తెలిసిన ఆయన వారు అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఎవరు చెప్పారు మీకు ఆయనకి ఇహం పరం తెలుసని? అంటే మీరు నిర్ణయించారా? అంటే ఆయనకి ఇహం పరం తెలుసని మీరు నిర్ణయించుకున్నారా? ఆయనకి ఇహపరాలు ఏవి ఆయనకు తెలియదండి. సరైనటువంటి భగవద్ అనుగ్రహం కూడా తనకి లేదు. నేను క్లారిటీ చెప్తున్నాను మీకు. ఎందుకంటే ఒక సన్యాసి అయినటువంటి వ్యక్తి ఎలా మాట్లాడాలనేది తెలిసిన వాడే ఇహంపరాలకు అధికారం ఉంటుంది. మేము ఇంకా అల్పులం, వాళ్ళ ముందు మేము అల్పులమే, నేను కాదనట్లేదు. ఎందుకంటే ఆ సన్యాసాశ్రమాన్ని తీసుకున్నాడు. అతని ఉన్నటువంటి చరిత్ర, విజయవాడలో అతను ఎలా టైపిస్ట్గా ఉన్నాడు, ఎలాంటి పనులు చేశాడు అనే విషయం మాకు తెలుసు. ఎందుకంటే చరిత్ర మేము కూడా చూస్తాం కదా. మరి నల్గొండ జిల్లాలో రామగిరిట అనేటువంటి దేవాలయంలో, నల్గొండ పట్టణంలో రామగిరి దేవాలయంలో రామగిరి అనే రామాలయం ఉంది ఒకటి. అందులో మేము కూడా సేవ చేశాం. చిన్నజీయర్ స్వామికి మేము కూడా సేవ చేశాం. పెద్ద జీయర్ స్వామి కూడా వచ్చేటప్పటికి ఆండాలమ్మ కళ్యాణంలో మేము అందరం పాలు పంచుకున్నాం. మరి అలాంటిది అప్పుడున్నటువంటి ఒక భావ వ్యక్తీకరణ, మరి ఆ వ్యక్తికి ఎందుకో మరి సన్యాసాశ్రమం తర్వాత ద్వేషభావం పెరిగిపోయింది. దానికి విపరీత ద్వేషం పెంచుకుంటున్నాడు. ఒకప్పుడు అసలు రాముడు అసలు శివుణ్ణి పూజించలేదని ఇవన్నీ చెప్తుంటే మరి సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పారు, ఒరే నాయన కొద్దిగా బుద్ధి పెట్టి ఆలోచించు. ఆయన లంక నుంచి వస్తూ ఆయన దిగలేదు అక్కడ, కానీ దిగకుండా సీతకు చెప్పాడు, ఇగో సీత ఇక్కడ నేను మహాదేవుణ్ణి పూజించాలని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు. అని ఆ రామాయణంలో వాల్మీకి రామాయణంలో ఉందని చెప్పాడు. అయినా సరే కుక్క తోక వంకలాగా, అంటే మాట అంటారా అంటే మీరు అంత స్వామిని అంటే మరి ఏమంటాను చెప్పండి? శివుడు అంటే ద్వేషము, శివుడు లేడు అని చెప్పేసి మనకి మాట్లాడడం, శివుడు ఎక్కడ లేడని చెప్పడం మాట్లాడడం, అది పోయి శంకరాచార్య స్వామి వారిని సాక్షాత్తుగా భగవంతుడు స్వరూపమైన, సాక్షాత్ భగవత్ స్వరూపమైన ఆయన పుట్టుక ఎక్కడ, ఆయన గాలికి కూడా గాలికి సరిపోయినటువంటి మీరెక్కడ స్వామి? ఆలోచించుకోండి ఒకసారి. ఇప్పుడు మేమున్నాం, నేను వెంకటేశ్వర స్వామిని ఇలవేల్పుగా పెంచుకుంటూ పూజిస్తాం మేము. అలాగే శ్రీశైలంలో మల్లికార్జును మేము పూజిస్తాం మేము. ఇక్కడ ఇదేంటంటే సెక్యులర్ అయినటువంటి కొంతమంది కుయుక్తుల వల్లనో మరి రాజకీయ నాయకులు ఆయన ప్రేరేపిస్తూ తెలియదు, లేదా మతిభ్రమణం వచ్చిందో తెలియదు, కానీ ఆ వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడుతూ సమాజాన్ని నాశనం పట్టిస్తున్నాడు. ఇప్పటికే సెక్యులర్ అనే పదాలతోని, బ్రాహ్మణులు అనే పదాలతోని, నువ్వు మాల, నువ్వు మాదిగా, నువ్వు బ్రాహ్మణ దగ్గర అని చెప్పేసి విభిన్నమైనటువంటి పద్ధతితో మనం విభజించుకుంటూ వెళ్ళిపోయి హిందూ మతాన్ని ధ్వంసం చేసుకుంటున్నాం. మీలాంటి వాళ్ళు ఇహపరం తెలిసిన వాళ్ళని చెప్తున్నారు. ఆయనకి ఇహపరం తెలిస్తే ఈ మాట మాట్లాడడు, ఏకవచనమే, బహువచనం కాదు. గౌరవించాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే హిందూ మతాన్ని నాశనం చేసి మళ్ళీ దాంట్లో ఇక్కడ నేనది స్వామివారి పుట్టుక గురించి, పీఠాల గురించి మాడుతున్నాను. ఒక్కసారి నీ బుద్ధి పెట్టి ఆలోచించు. నువ్వు బుద్ధి పెట్టి ఆలోచిస్తే ఆ మఠాలు ఎప్పుడు పుట్టాయి, స్వామివారి యొక్క పుట్టుక ఎప్పుడు, క్రీస్తు పూర్వం 509 సంవత్సరాలు ఎక్కడ, నువ్వు మాట్లాడేది ఎక్కడ? నువ్వు అనుకుంటున్నటువంటి రామానుజ గురువులు పుట్టినప్పుడా? 1107 సంవత్సరంలో పుట్టాడప్పుడు ఆయన మీరు అనుకుంటున్నటువంటి గురువు రామానుజాచార్యుల వారు పుట్టి ఆయన గౌరవిస్తాడు. ఎందుకంటే పెద్దవారు, ఆయన గొప్ప పండితుడు, శాసనాలు రాసిన వారు, మంచి భగవద్ అనుగ్రహం ఉన్నవాడు. అతని వ్యక్తిని మేము గౌరవిస్తాం. కానీ అతని పరంపరలో చూడండి, మీరు ఒక గురుస్థానంలో ఉండి మేము గౌరవించేవాళ్ళం. అరే పీఠం పెట్టాడు, మంచి మంచి వేద పండితులకు తయారు చేస్తున్నాడు, ధర్మాన్ని ఉద్ధరించాలనుకుంటున్నాం. కానీ మళ్ళీ నీలో ఇంత విషయం ఉందన్న విషయాన్ని కక్కుతూ ఉన్నావు. ప్రతి 6 మాసాలకు ఒక్కసారి నువ్వు విషయాన్ని కక్కుతూనే ఉన్నావు. కానీ మాకు వైష్ణవ సోదరులు, మాకు ఫ్రెండ్స్ ఉన్నారు, మాకు చాలా మంచి వేద పండితులు మేమంటే చాలా అభిమానించే వాళ్ళు ఉన్నారు. మాకు విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాడు. ఇటువంటి మనిషిని ఏమనాలి మేము? నువ్వు సన్యాసి, దండం పట్టుకున్నవాడి కాదు. నువ్వు దండము చేత అందరి చేత నువ్వు నాశనాన్ని కోరుకుంటున్నావు. నువ్వు హిందూ మతంలో ఉన్నటువంటి ప్రభావాన్ని నాశనం చేస్తూ తురకలు, క్రిస్టియన్లు నాశనం చేసిన సామ్రాజ్యాన్ని, మన సమాజాన్ని ఇంకా నువ్వు నాశనం చేయాలనే ప్లాన్లో పెట్టుకొని నువ్వు శివకేశవులు అని చెప్పేసి పెడుతున్నావు. అక్కడ సినిమా తీశాడు దశావతారం అని, దాంట్లో మీరు శంకరులు కింకరులు అని చెప్పి దాన్ని కొద్దిగా ప్రోత్సహించినట్టు చేసి ఎవరు చెప్తున్నావు? నువ్వు ఏ సమాజాన్ని ఉద్ధరిస్తున్నావు? నువ్వు దేని నువ్వు అంటే నామాలు పెట్టుకోగా నువ్వు గొప్పవాడు అయిపోతావా? అంటే అడ్డనామాలు పెట్టుకుంటే తిప్పించోడేమన్నా? భగవంతుడు ఒక్కడే అని చెప్తుంది అక్కడ. నువ్వు చదువుతున్నటువంటి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఈశ్వరుడు విష్ణు ఒక్కడే అని చెప్పాడు. నువ్వు చదువుతున్నటువంటి విష్ణు సహస్రనామాల్లో అదే ఉంది. అలాగే రాముడు ఎవరు అనే విషయాన్ని రామనామమే గొప్పదని చెప్పేసి ఈశ్వరుడు చెప్పినట్టుగా ఈశ్వర వాచ్ అని చెప్పినటువంటి దాంట్లో ఉంది. మరి దాన్ని కాదని అదే విష్ణు పురాణం చదువుతుంటావు. అదే విష్ణు పురాణంలో శివుడి గురించే ఉంది. మరి ఇవన్నీ కూడా నువ్వు ఇటువంటి వేదవాంగ్మయాన్ని చదువుతూ, విశేషమైన చదువుతూ ఇప్పుడు నువ్వు శివద్వేషం ఎందుకు అవుతున్నావు? అంటే నీ పీఠం లేదనా? నీకు పీఠం కదిలిపోతుందనా? అంటే నీ పీఠం ఉండకపోతుందనా? నీ పీఠానికి జరగబోతుందనా?
అని రాజకీయ నాయకుడు చెప్పిస్తున్నాడా, లేకపోతే ఇంకా తుర్కలు నియంబడి ఉండి చెప్పిస్తున్నారా విషయాన్ని, లేదా ఇంత క్రిస్టియన్లు చెప్పిస్తున్నారా? ఇక్కడ ఏమిటంటే ఇక్కడ మతాన్ని మార్చిన వారు కూడా వీళ్ళే. ఈయన ఉన్నటువంటి రామానుజుల వారు ఇక్కడ 2 సార్లు గొడవైంది. అంటే ఇప్పుడు నేను విషయం చెప్తాను, మీకు చరిత్ర తెలుసుకొని మాట్లాడతాను నేను. వీరు అనుకున్నటువంటి రామానుజాచార్యుల వారు కూడా ఒకప్పుడు కంచిలో ఉన్నటువంటి ఒక రాజుతో కూడా గొడవపడి ఆయన వరదరాజస్వామి సేవలో ఉండిపోయాడు, ఆయన గురుగారు. ఈయన వీరు అనుకున్నటువంటి రామానుజ గురువుల వారు ఫుల్ ప్రాథమిక పాఠశాల అయి వివాహం చేసుకున్నారు. ఆయన వాడు రామానుజ గురువు గారికి వివాహం అయింది, పాఠశాలలో ఇంగ్లీష్లో చదువుకున్న ఆయన. ఆ తర్వాత ఐ థింక్ 1047లో ఆయనకు వివాహం జరిగింది గురుగారికి. ఆ తర్వాత ఆయన 55లో ఆయన సన్యాసం తీసుకున్నారు. అక్కడ కంచివారితో గొడవైంది, కంచిరాజుతో గొడవైంది. ఆ తర్వాత శ్రీరంగంలో చోళరాజుతో గొడవైంది. ఎవరికి? ఈ యొక్క వీరి గురువు అన్న రామానుజుల వారికి గొడవై అక్కడి నుంచి ఆయన శ్రీరంగం వదిలిపెట్టి కర్ణాటక వెళ్ళిపోయారు రామానుజాచార్యుల వారు, వీరి గురువు గారు. ఈయన 120 సంవత్సరాలు బతికారు. ఆయన 120 సంవత్సరాల తర్వాత అంతర్ధానమైపోయాడు. మరి ఈయనని మీరంత గురువుగా మీరు కొలుస్తున్న మీరు ఆదిశంకరులు సాక్షాత్ శంకర స్వరూపమైన 599 సంవత్సరాలు పుట్టినటువంటి క్రీస్తు పూర్వం 509 అక్కడ చేసినటువంటి 4 దిక్కుల వైపున 4 పీఠాలు స్థాపించిన విషయంలో బదరీకి ఆశ్రమం, బద్రీనాథ్కి వెళ్ళండి, బద్రీనాథ్లో ఆశ్రమంలో ఇప్పటికే ఆ యొక్క శాసనాలు ఉన్నాయి. గారు నాకు ఇక్కడ మీరు మాట్లాడుతుండగానే ఒక చిన్న ప్రశ్న తట్టిందనమాట. ఎందుకంటే ఇప్పుడు సన్యాసం తీసుకున్న వాళ్ళంటే ఎలాంటి సెల్ఫిష్నెస్ లాంటివి ఏం ఉండవు. సో అలాంటి అప్పుడు పీఠం పడిపోతుందంటే నిజంగా స్వామి అలా చేస్తారా గురువు గారు? మంచి ప్రశ్న. అంటే మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి పర్ఫెక్ట్ ప్రశ్న అమ్మా. ఒక సన్యాసి ఇలాంటి మాట్లాడకూడదు. సన్యాసి నువ్వు మంచి అంటే ద్వైత సిద్ధాంతాన్ని మంచిని నువ్వు డెవలప్ చేయాలి. మంచి కర్మలు, వేదము, వేద వాంగ్మయము, పురాణము, ఇతిహాసము ఇవి చెప్పుకుంటూ సన్యాసి అంటే అన్నీ వదులుకున్నవాడు, అన్నిటినీ న్యాసము చేసినవాడు, అన్నిటినీ వదిలిపెట్టినవాడు. తల్లి తండ్రి, మొన్న వాళ్ళ అమ్మగారు వస్తే అమ్మగారిని కూడా దూరం నుంచే నమస్కారం చేసి పూలమాలిస్తే తీసుకున్నావు, దాన్ని మాత్రం అక్కడ మాత్రం తల్లి అనే బంధాన్ని వదిలేసావు. ఇక్కడ వచ్చేసి చతుర్నారాయణ పీఠము, ఆ పీఠము, శివుని ఎందుకు పట్టుకుని ఉంటున్నావు ఇప్పటికి నువ్వు? అంటే మీరన్న ప్రశ్న తెలియదని మంచి ప్రశ్న అడిగారు మీరు. ఇటువంటి వ్యక్తులు సన్యాసం తీసుకునేవాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మాటలు మాట్లాడకూడదు. కేవలం నువ్వు పురాణ ఇతిహాసాలని, భగవత్ స్వరూపాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. అదొక్కటి నీ ధర్మం. నీ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పెంచడమే నీ ధర్మం. కాబట్టి మీరు అడిగిన అంటే మీలాంటి వాళ్ళు ప్రశ్నించే స్థితికి వచ్చేసాడంటే ఏ స్థాయిలో ఉన్నాడు ఆయన అనుకోండి, గుర్తు తెచ్చుకోండి మీరు. కాబట్టి ఆయన పలికేటువంటి మాట అవన్నీ కూడా దరిద్రపు వెదవగొట్టు మాటలు, దరిద్రపు మాటలు. మరి అతనికి నాకు తెలిసి జాతకంలో శని రాహుల కలయిక ఉండొచ్చు. ఇంకా ద్వితీయ స్థానంలో శని ఉంటాడు, రాహువే భాగ్యంలో ఉంటాడు. అందువలన ఇటువంటి దైవదూషణ, భగవద్దూషణ చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఇది తన నాశనానికి, తన పీఠానికి నాశనానికే తెచ్చుకున్నటువంటి ప్రభావం చెప్తాను తప్ప ఇంకోటి లేదు. ఆయన శంకరాచార్య గురించి మాట్లాడేటువంటి శక్తి కానీ, ఆ సామర్థ్యం కానీ ఇప్పుడున్నటువంటి మాటల్ని బట్టి ఆయనకు లేదని నేను అనుకుంటున్నాను. ఆయన తెలిసి ఆయన గురువు అయినటువంటి రామానుజుల వారి గురించి చరిత్ర తెలియకపోవచ్చు నాకు తెలిసినంత కూడా. ఆయన గురువు అనుకుంటే రామానుజుల వారు శ్రీరంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ముందుగా ఎక్కడ పుట్టాడు, కంచిలో ఎక్కడ సన్యాసి తీసుకున్న విషయం మరి ఆయన తెలుసో లేదో, మరి ఆయన గురువు గారు నేను చెప్పగలుగుతాను కరెక్ట్గా. కానీ ఆదిశంకరాచార్య గురించి నువ్వు మేము కాదు భగవంతుడు కూడా చెప్పలేనటువంటి స్థితి ఆయనది, ఆదిశంకరాచార్య వారు. కాబట్టి ఆయన గురించి మాట్లాడే అధికారం మీకు లేదు. మీ వరకు, మీ పీఠం వరకు మీరు చూసుకోండి, మీ పీఠం కలగకుండా చూసుకోండి ఆయన. ఎందుకంటే ద్వేషం వేరు ఏర్పడింది. ఇలా మనం ద్వేషం పెంచుకోవడానికి, గొడవలు పెట్టుకోవడానికి ఎవడో వెనక ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నాడు. అది ప్రమాదాన్ని కలిగిస్తుంది, సనాతన ధర్మానికి నాశనం కలిగిస్తుంది. కాబట్టి ఎవరు ఎంత హద్దులు ఉంటుందో మంచిది. ఇప్పుడు విన్న తర్వాత కొంతమంది ఆయన ప్రేమికులు ఉంటారుగా, ఆయన ప్రేమికులు, ఆయన యొక్క శిష్యులు ఉంటారుగా, నన్ను వేసుకుంటారు గ్యారెంటీగా. భయపడను నేను విత్ విట్నెస్ మాట్లాడతాను. నేను గౌరవిస్తాను చెప్తాను. నేను ఒకప్పుడు ఆయనకు సేవ చేసిన, నేను ఆ యొక్క రామగిరి దేవాలయంలో నేను సేవకుడుగా ఉన్నాను. నేను అలాంటిది ఇటువంటి నీచమైన మాట్లాడితే గౌరవించాల్సిన అవసరం నాకు లేదంట. నేను శివుడు ఈశ్వరుడు, శివుడు కేశవుడు గొప్ప అని అంట్లా. వెంకటేశ్వర స్వామిని పూజిద్దాం, శ్రీరంగంలో శ్రీరంగనాథ్ దర్శనం చేసుకుంటాం, మేము పక్కనటువంటి శివాలయం దర్శనం చేసుకుంటాం, లింగాన్ని దర్శిస్తాం, భగవంతుని ఆరాధన చేస్తాం. శివకేశవులు, శివుడు విష్ణువు బ్రహ్మ కలిసినప్పుడే ఇద్దరు ఎవరు గొప్ప అన్నప్పుడే ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు ఊరిపడ్డాడు. అదే చెప్తుంది పురాణం కూడా. విష్ణుమూర్తి బ్రహ్మగారు పోటీ పడి ఎవరు గొప్ప అనుకుంటే శివుడు అన్నాడు, అరే నన్ను అంతము ఆది, నా గురించి ఫస్ట్ ఎండింగ్ రెండు చూసుకోవడం అంటే ఇద్దరు పైకి ఒకటి కింద కూడా వెళ్ళి దొరకాలి. ఇద్దరు వచ్చేసి నాయనకు దొరకట్లేదంటే ముగ్గురము సమానమేరా, ఎవరూ ఎక్కువ తక్కువ కాదు, మన ముగ్గురం ఉంటేనే సృష్టి స్థితి లయకారకులం అవుతాం. కాబట్టి మనం ఒకటే అని చెప్పిన వాడు ఈశ్వరుడు. అలాంటి ఉజ్జయిని మహాకాళేశ్వరు దగ్గర సాక్షాత్తుగా విష్ణుమూర్తి పూజ చేశాడు. మరి అలాంటిది రాముడు పూజ చేశాడు. నువ్వు చేయలేదనడానికి నీ దగ్గర అర్థాలు లేవు, చేశాడనడానికి ఆధారం మా దగ్గర ఉన్నాయి. కాబట్టి అటువంటి విషయాల్ని విషబిందువులని నువ్వు పెట్టి అందరికీ నామాలు పెట్టేసి మతంలోకి మార్చి వైష్ణవ మతంలోకి. రామానుజాచార్యులు కూడా ఇప్పుడు ఎవరు బిట్టు అనే రాజు ఉండేవాడు, ఆయన జైన మత సామ్రాజ్యాధిపతి. ఆయనకి ఈ జైన మతంలోంచి మార్చాడు ఎవరు, రామానుజాచార్యుల వారు. జైన మతంలోంచి
హిందూ మతంలోకి మార్చాడు రామానుజాచార్య వారు. ఆయన అంటే ఆయనకి ఏదో రోగం వచ్చింది, ఆయన భార్యకి శీతలాదేవి శాంతలాదేవి ఆవిడ పేరు ఉంటుంది, ఆవిడకి పెద్ద రోగం వస్తుంది. జైన మతంలో ఏ గురువులు ఆమెని బాగు చేయలేరు. అప్పుడు ఈ యొక్క రామానుజాచార్యుల వారి చేత ఆయన శిష్యుల చేత దాన్ని శిష్యుల చేత ఆయన బాగు చేస్తాడు. అప్పుడు ఆయన ఈ మతంలో జైన మతంలోంచి వైష్ణవ మతంలోకి మారుతాడు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఒక మంచితనంలోకి అందరిని ఆహ్వానించు, మంచిదే. ఇప్పుడు నీ గురించి నీ యొక్క ధర్మం గురించి గొప్పదని చెప్పి పర్వాలేదు, కానీ ఇంకొకళ్ళ మతం తప్పు, ఇంకొక ధర్మం తప్పు అని చెప్పే అధికారం నీకు లేదు. అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. నువ్వు అంటే అందుకే నేను గౌరవం పోయిందిగా. ఎందుకంటే ఒకసారి 2 సార్లు అనొచ్చు, ఏదోలే పిల్లవాళ్ళలాగా మాట్లాడుతూ అనుకోవచ్చు, కానీ ఇంత వయసు వచ్చినా ఇంత జ్ఞానం ఉన్నా నిష్ఫలం అవుతుంది ఆ జ్ఞానం అంతా కూడా. రావణాసురుడి కనుక వేద బ్రహ్మ అన్నటువంటి పేరు ఎలా ఉండేనో అటువంటి స్థితి నీకు కూడా కలగబోతోంది. రావణాసురుడు చాలా పండితుడు, ఆయన గొప్ప పండితుడు. అటువంటి తత్వం ఉన్నవాడు సీతను అపహరణ చేశాడు. అలా నువ్వు శివుని అపహరించి శివద్వేషం పెంచుకొని నువ్వు పతనం అవడానికి సిద్ధంగా ఉన్న విషయం అర్థమవుతుంది. కాబట్టి వైష్ణవులారా, శైవులారా, సనాతనులారా అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మనకి వైష్ణవ శైవ సంబంధమైనటువంటి భేదాలు లేవు. అందరం ఒకటే, పరమాత్ముడు ఒకటే. ఒకటే గుర్తుపెట్టుకోండి, సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. మనం చేసే ప్రతి నమస్కారం కేశవుడికి చెందుతుందని మన సంధ్యావందనలో చెప్తున్నాం. కాబట్టి అటువంటిది శివుడు వైష్ణవుడు స్మార్తులు అనేటువంటి భేదం లేదు. కాబట్టి మధ్వలని పెట్టుకోకండి, మనల్ని నాశనం చేసే శక్తులు పెరుగుతున్నాయి. జాగ్రత్త. హిందూ జాతి ఒకే రకంగా ఉండాలి, సనాతన ధర్మం గొప్పగా ఉండాలంటే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడే వెధవల్ని వాళ్ళ దండంతోనే దండించే ప్రయత్నం చేయాలనేది నా అభిప్రాయం. ఎవరికి తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఎందుకంటే శివద్వేషం పెంచుకున్న వాడు బాగుపడే దాఖలాలు లేవు. ఆ విషయం గమనించండి. విష్ణువుని ఆరాధిద్దాం, శివుణ్ణి గౌరవిద్దాం, శివుణ్ణి ఆరాధిద్దాం, బ్రహ్మని గౌరవిద్దాం, పూజిద్దాం, అమ్మవారిని ఆరాధిద్దాం, పూజిద్దాం తప్ప సనాతన ధర్మ గొప్పతనాన్ని వేద వాంగ్మయాన్ని కాపాడుకుందాం అని తప్ప నేను ద్వేషంగా మాట్లాడట్లేదు. ఇలాంటి విన్నప్పుడు కొద్దిగా, ఎందుకంటే మేము అంత సన్యాసం తీసుకోలేదు కాబట్టి కొద్దిగా ఆవేశంగా మాట్లాడదాం. ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే మంచిది. ఇంతకు మించి చెప్పడానికి నా దగ్గర ఏం లేదండి. చరిత్ర నా దగ్గర ఉంది, విత్ విట్నెస్ మాట్లాడతారు. స్వామివారు ఎప్పుడు పుట్టారు, ఏ పీఠం పెట్టారు, ఏ పీఠానికి ఎవరు గురువు ఉన్నారు, ఏ శతాబ్దం జరిగింది, ఎప్పుడు జరిగినది, ఎవ్రీథింగ్ నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడను. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని మీ హద్దుల్లో మీరు ఉండండి, మనందరం కలిసి ఉండే ప్రయత్నం చేద్దాం. స్వామివారు కూడా చాలా వరకు ఇటు సమ్మక్క సారలమ్మను కూడా తిట్టడం జరిగింది. వాళ్ళు వనదేవతల, వాళ్ళు మనుషులే కదా, ఎందుకు పూజిస్తున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడారు ఆయన. సో దానికి ఏమంటారు మీరు? ఒకటి గుర్తుపెట్టుకోండి, శాస్త్రంలో మనకు మొట్టమొదటి చెప్పింది ఒకటంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మరి వీరు ముగ్గురు ఎవరు? ఎవరైతే వనదేవతలు తప్పుగా మాట్లాడిన వ్యక్తి, ఈ ముగ్గురు ఎవరు? వేదం ఏం చెప్తుంది? తల్లిని పూజించాలి, తండ్రిని పూజించాలి, గురువుని పూజించాలి, తర్వాత భగవంతుని పూజించాలి అని చెప్తున్నటువంటి ధర్మశాస్త్రాన్ని వేదవాంగ్మయాన్ని వదిలిపెట్టి సమ్మక్క సారల గురించి తప్పు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? వనదేవతలు, గిరిజనులు వాళ్ళు ఏర్పాటు చేసిన వనదేవతలు, వాళ్ళందరూ కూడా వనదేవతలకు పూజించబడేటువంటి వ్యక్తులు ఉన్నారు. అంతెందుకమ్మా, ఒక ముస్లిం యువతిని బీబీ నాంచారిగా తీసుకొచ్చేసి స్వామివారి కాళ్ళ దగ్గర విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి స్థితి మీది. అటువంటి వాళ్ళు మీరు స్వామివారి విగ్రహం పాదాల దగ్గర బీబీ నాంచారి విగ్రహాన్ని పెట్టినటువంటి వీరు ఇప్పుడు సమ్మక్క సారం గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి? ఇతర మతాల వారిని గొప్పగా స్వీకరించి మీరు మన జాతిలో వనదేవతలు ఉన్నటువంటి దేవతల్ని పూజించగలిగింది ఎవరు? లక్ష్మీ స్వరూపాలవి. ఆ లక్ష్మీ స్వరూపాలు ఎందుకు పూజించదు? దుర్గా స్వరూపాలు ఎందుకు పూజించదు మనం? కాబట్టి ఒక రాయిని, ఒక మొక్కని, ప్రతిదీ పూజించే, ప్రకృతిని పూజించే తత్వం సనాధర్మము. కాబట్టి ఆ సనాధర్మంలో వనదేవతలుగా సమ్మక్క సార అక్కడ ఉన్నారు. నిజమైనటువంటి శక్తియుక్తులు వారికి ఉన్నాయి. కాబట్టి వారిని మనం పూజించాల్సిన అవసరం ఉంది. వారికి అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో గిరిజనులకి అది యొక్క దేవతల ప్రత్యక్ష వాళ్ళకు ఉదాహరణలు ఉన్నాయి. నువ్వు ఎలా అయితే వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతున్నావు, అలాగే వాళ్ళ దేవతలు ఉన్నారు. మరి కానీ నువ్వెవరివి? మా ధర్మం చెప్తుంది, మనుషుల్ని పూజ చెప్తుంది కదా, మనం మనుషులు పూజిస్తున్నావు కదా, మాతృదేవో భవ. అందుకే ఈయన తల్లిని ముట్టుకోలేదేమో కానీ ఆదిశంకరాచార్య వాళ్ళ తల్లిగారు చనిపోతే ఆవిడకి కర్మకాండ చేశాడు ఆదిశంకరాచార్య వారు. అన్నప్పుడు అందరూ అడిగారు, నువ్వు సన్యాస ఇలా చేస్తావంటే, నాకు సన్యాస దీక్ష కంటే ముందు నాకు తను తల్లి కాబట్టి తన ధర్మాన్ని నేను నిర్వర్తించాలి, తను నేను మాటించని చెప్పేసి ఆ 12లో కర్మ చేసి మళ్ళీ ఆయన సన్యాసి స్వీకరించాడు. అతని గొప్పతనం ఎక్కడ? నువ్వు నీ తల్లి వస్తే దూరంగా పెట్టేసి ఇక్కడ పెట్టు అక్కడ పెట్టు అని చెప్పి నువ్వెక్కడా? అది ఆలోచన చేయండి. కాబట్టి నేను ఆయనతో పోల్చను, ఎందుకంటే ఆదిశంకరుడు సాక్షాత్ శంకర భాగపదులు ఆయన పోల్చను. కాబట్టి నీ ఉనికి కాపాడుకోవడానికి జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు రామాయణం చెప్పు, భాగవతం చెప్పు, గోదా కళ్యాణం చెప్పు, అంతే తప్ప మిగతా పిచ్చి పిచ్చిగా మాట్లాడి ద్వేషం పెంచుకుంటున్నావు. 10 మంది ద్వేషం నీకు శాపంగా మారుతుంది. నువ్వు సన్యాసివైనా, ఏసివైనా,
జాగ్రత్త ఉంటే చాలా మంచిదని నా అభిప్రాయం. గురువు గారు ఇక్కడే లోకమంతా శివనామస్వరం చేసుకుంటూ ఓం నమ శివాయ అంటారు. మరి అంత పెద్ద మనిషి ఆయన, అంత పెద్ద సన్యాసం తీసుకున్నారు ఆయన. సో ఇలాంటి మాటలు మాట్లాడకుండా అసలు ఏంటి, అసలు ఈ కాంట్రవర్సీ అంతా ఏం జరగబోతుంది, ఎక్కడి దాకా వెళ్తుంది అనుకుంటున్నారు? ఒకటి, తనకు ఉనికి లేదు. తనకు ఉనికి లేదు కాబట్టి ఆ ఉనికి కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం. అంటే తనని ఎవరు గుర్తించట్లేరు. వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా 1000 కాళ్ళ మండపం గొడవ జరిగితే ఆయన అక్కడ రానివ్వరు. అక్కడ రానివ్వరన్న విషయం తెలిసినా నేనే వెళ్ళనని చెప్తాడు ఈయన. సో నేనే వెళ్ళని చెప్తాడు. సో కాబట్టి ఈయన ఉనికి కనబడదు కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా ఉనికిని పైకి తెచ్చుకోవడానికి, అప్పుడంటే భారాస ప్రభుత్వం ఉండి కొద్దిగా కేసీఆర్ వచ్చి ఆయన కొద్దిగా హైప్ చేసేవాళ్ళు. ఇప్పుడు లేదుగా కాబట్టి ఆయన ఉనికి కాపాడుకోవడానికి ఏదో ఒక మాట మాట్లాడి వార్తల్లోకి వస్తున్నాడు, అంతే తప్ప అంతకు మించి ఏం లేదు. అంటే మాలాగానే ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు మేము కనుక ఏదైనా ఏదైనా అనసూయ గురించి తప్పు అనుకోద్దు మళ్ళీ వస్తుందని, శివాజీ గారి మాటల గురించి అదే కాంట్రవర్సీ వస్తే మేము మాట్లాడినందుకు మాకు ఇలా గుర్తింపు వచ్చింది అప్పుడప్పుడు. అలా వాళ్ళకు కూడా ఒక గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజమైనటువంటి సన్యాస దీక్షలు వాళ్ళేరు. ఆ దండము పట్టుకున్న దండానికి కూడా వ్యర్థమైపోతుంది. అది ఆ 3 దండాలు 4 దండాలు కానీ అది దండం వ్యర్థమైపోతుంది ఇటువంటి మాటలు మాట్లాడితే. గురువు గారు ఇక్కడ సన్యాస దీక్ష తీసుకున్నంత మాత్రాన అంటే హైప్ కావాలి, మీడియాలో ట్రోల్ అవ్వాలి, ఫేమ్ అవ్వాలి అని ఉంటుందా? అదే అంటారు కదమ్మా. ఇప్పుడు ఎప్పుడైనా మీరు భారతీ తీర్థ స్వామి వారిని కానీ, చిన్న స్వామి వారు కానీ, కంచి స్వామి వారు కానీ ఇలాంటి ఎప్పుడైనా మాట్లాడి చూసారా? ఎప్పుడైనా చూసారా? పోనీ బద్రీ పీఠం గురించి ఎప్పుడైనా తెలుసా మీరు? చూసారా? బద్రీ స్వామి వారు ఎప్పుడైనా వచ్చారు ఇక్కడికి? అసలు కాశ్మీర్ పీఠం వాళ్ళు, బద్రీ పీఠం వాళ్ళు ఈరోజు బయటికి రారు. వాళ్ళు భారతీ తీర్థ స్వామి బయటికి రారు. వారు వచ్చినా ఎక్కడైతే లోకల్యానికి వెళ్ళారో అక్కడ వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఆ ట్రస్ట్ ద్వారా అక్కడక్కడ వాళ్ళన్ని ధనం ఇచ్చేసి ఈ దేవాలను ఉద్ధరించండి, ఈ పాఠశాలలు పెట్టండి, ఇవి డెవలప్ చేయండి అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోతుంది తప్ప ఎక్కడ కూడా హైప్ కోసం వాళ్ళు ఎప్పుడు రారు. మరి ఈ ఒక్కడు మాత్రం ఇలాంటి మాటలు మాట్లాడు తప్ప మరి ఇక్కడ హంసనే కాకి అవుతుంది. కాబట్టి హంసని హంసలా చూడాలి, కాకిని కాకిలా చూడాలి. ఇప్పుడు హంస ఎవరో కాకి ఎవరో మీకు తెలిసిపోయి ఉంటుంది, దాని గురించి అడగాల్సిన అవసరం లేదు అనుకుంటాను నేను. సో ఫైనల్ గా చిన్నజీయర్ గారి అసలు పీఠం ఉంటుంది అనుకుంటున్నారా రానున్న రోజుల్లో? ఆయనకి పీఠం ఎక్కడదమ్మా, అది పీఠం కాదు, అది ట్రస్ట్. ఆయనకి పీఠమే లేదు, ఎక్కడ ఆయనకి పీఠమే లేదు, అది ట్రస్ట్ మాత్రమే. జియర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అంతే, జెట్ అంటారు దాన్ని. ఆయనకి పీఠం ఎక్కడ లేదు, అది అఫీషియల్గా పీఠం ఎక్కడ లేదు ఆయనకి. ఆ పీఠమే లేదు, శిష్య పరంపర లేదు, నీ తర్వాత శిష్యుడు కూడా తెలియదు, ఆ పీఠానికి ఉన్నటువంటి విలువలు తెలియదు నాకు. కాబట్టి పీఠం ఎక్కడ లేదు. కేవలం 70 మంది భాషకారులు, ఎవరు మనకి రామానుజార్ల వారు పెట్టినటువంటి 70 మంది శిష్యులు మాత్రం వారు పీఠాధికారులుగా ఉన్నారు. ఆయనలో ఇతను ఉండడని అనుకోవట్లేదు, ఎందుకంటే ఇటువంటి వారికి స్థానం ఇవ్వరు వారు. కాబట్టి రామానుజార్ల వారు ఇచ్చినటువంటి 70 మంది కూడా చాలా ఉద్దండులు. వారు ఎప్పుడు కూడా ఈశ్వర ద్వేషం పెంచుకోలేవాళ్ళు. మిగతా వాళ్ళు ఈయన ఒక్కడే మధ్యలో ఎందుకు వస్తాడో తెలియదు. కేవలం అలా వస్తున్నాడంటే ఈయన ఉనికిని కాపాడుకోవడం తప్ప ఇంకోటి లేదన్న విషయాన్ని గమనించుకోవాలి. శుభమస్తు. నమస్కారం. సో చూసారు కదా, ఈ విధంగా అయితే చిన్నజీయర్ మాటలు ఆయన ఏదైతే సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి గురవుతున్నాయో, అండ్ ఆల్సో హిందూ మతాలపైన కావచ్చు, ఆలయాలపైన కావచ్చు, ఎలాంటి కాంట్రవర్సీలు వచ్చినా కూడా హిందువులందరూ మాత్రం ఒక్కటిగా ఉండి ఆ సమస్యలన్నీ పోరాడతారు అని చెప్పేసి అయితే ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా మీకు అర్థమై ఉంటుంది. భానుప్రసాద్ శ్వేతంగా హిట్ టీవీ, మధురా నగర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.